UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఎలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారు? ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక ఈ రోజుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మాట్లాడబోతున్నాం. మనందరికీ తెలుసు అని మీరు అనుకోవచ్చు. కానీ చెప్పే విధానంలో తెలుసుకోవాల్సిన పద్ధతిలో చాలా వరకు తేడాలుంటూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనందరికీ ఇష్టదైవం అని చెప్పొచ్చు వినాయకుడు. ఎందుకు వినాయకునికే తొలి పూజలు అందుకుంటారు? వినాయకుడికి ఎందుకు అంతటి ప్రత్యేకత? అలాగే వినాయకి నామాల్లో ఉండేటటువంటి విశిష్టత ఏమిటి? ఆ రూపంలో ఎందుకు అంతటి శక్తి దాగి ఉంది? ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ టి. గౌరీశంకర్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. మనందరికీ సుపరిచితులు. గతంలో కూడా సంస్కృతి సంప్రదాయాల మీద చాలా వీడియోస్ చేసున్నాం, ఛానల్లో ఉన్నాయి, అన్నీ వీక్షించండి. ఇక మీరు శంకర్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక ముందుగా వినాయకుని రూపాల్లో ఉండేటువంటి విశిష్టత ఏమిటి, నామాల్లో ఉండేటటువంటి విశిష్టత ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. వినాయక చవితికి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. ఆ రూపంలో ఉండేటటువంటి అంతరార్థం కూడా చాలా చక్కగా వివరించారు. మామూలుగా వినాయకుడికి మాత్రమే ఎందుకు ఏకదంతం ఉండటానికి గల కారణం ఏమిటి? ఏకదంతుడు అని కూడా పేరు కదా, ఎందుకు అలా? అలాగే అంత భారీ కాయానికి, అంత భారీ విగ్రహానికి ఎందుకు అంత చిన్నటి వాహనాన్ని ఎన్నుకోవడం జరిగింది ఎలుకని? చెప్పండి. వినాయకుడి ముఖం ఓంకార రూపంగా ఉంటుంది. అసలు వినాయకుడి విగ్రహమే ఓంకార రూపంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. తర్వాత వినాయకుడి తొండం వక్ర తుండం అంటాం. అది వంకరగా ఉండటానికి కారణం ఏమిటి? తర్వాత ఆయనకు ఉండేటువంటి దంతాలలో ఒక దంతం మాత్రమే ఎందుకుంటుంది? తర్వాత అంత భారీ శరీరం ఒక చిన్న అల్పజీవి అయినటువంటి ఎలుక వాహనంగా ఎందుకు కలిగి ఉన్నాడంటే దీని వెనక చాలా తాత్వికమైనటువంటి అంశాలు ఉన్నాయి, చెప్తాను. ఒకటి, ఏకదంతం, ఒకే దంతాన్ని ఎందుకు కలిగి ఉన్నాడు అంటే దానికి చాలా కథలు ఉన్నాయి. అతను పరశురాముడు కైలాసంలోకి వచ్చినప్పుడు ఆ పరశురాముడు పార్వతీ పరమేశ్వరుల ఏకాంతానికి భంగం కలిగించి, పరశురాముడు అంటేనే ఆయన ముక్కోపి, చాలా కోపిష్టి కాబట్టి అతన్ని అడ్డుకుని అతనితో యుద్ధం చేసినప్పుడు తన ఈ దంతాలు, 2 దంతాలు, ఏనుగు దంతాలు చాలా పొడవుగా ఉంటాయి కదా, ఒక దంతం తీసి ఆ దంతంతో అతని యుద్ధం చేసినట్టుగా, ఆ యుద్ధంలో ఆ దంతాన్ని కోల్పోయినట్టుగా ఒక కథ మనకు పురాణాల్లో కనబడుతుంది. అది అలా ఉంచితే మరొక కథ ఏమిటంటే, వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు, మనందరికీ తెలుసు. వ్యాస మహాభారతం మనకి భారతీయ సనాతన ధర్మంలో మనకి రామాయణ, భారత, భాగవతాలు చాలా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గ్రంథాలు, ఒక రచనలు. అందులో మహాభారతం రచించేటప్పుడు వ్యాస మహర్షికి అలవోకగా ఆ మహాభారతం శ్లోకాలు వస్తూ ఉంటే దాన్ని రాసుకోవడానికి ఎవరైనా స్క్రైబర్ అంటాం మనం, ఇప్పుడు లేఖకుడు ఎవరైనా చెబుతూ ఉంటే, ఇప్పుడు ఆఫీస్లో ఆఫీసర్ డిక్టేట్ చేస్తుంటే రాసుకోవడానికి స్టెనో ఎలా ఉంటారో అలా ఎవరైతే ఆ వ్యాసుడి యొక్క విద్వత్తును ఆయన అలా అలవోకగా శ్లోకాలు చెబుతూ ఉంటే దాన్ని మరి అంత పాండిత్యం కలిగినటువంటి వాడు, అంత మేధావి, అంత జ్ఞాని ఎవరు అని వ్యాస మహర్షి వినాయకుణ్ణి ఎన్నుకున్నట్ట. వినాయకుడైతేనే దీనికి సరిపోతాడు ఈ పని చేయడానికి అని వినాయకుణ్ణి పిలిచి కూర్చోబెట్టి, మనకు చాలా ఫోటోల్లో కూడా అక్కడక్కడ కనబడుతుంది, వ్యాసుడు ఉంటే వినాయకుడు రాస్తూ ఉంటాడు ఆ లేఖనం పట్టి దంతం. అప్పుడు వ్యాస మహర్షి అలా అలవోకగా చెబుతూ ఉంటే వినాయకుడు రాయడానికి లేఖన లేకుండా వెంటనే తన దంతాన్ని పెరికి ఆ దంతంతో మహాభారతం రాశాడు. ఆ రకంగా కూడా అతనికి ఏకదంతుడు అనేటువంటి పేరు రావడానికి కారణము అని అదొకటి చెప్తారు. ఇక ఎలుక వాహనం ఎందుకు? ఎలుక వాహనానికి సంబంధించి ఏమిటంటే, అంత కాయం కలిగినటువంటి భారీ శరీరం కలిగినటువంటి వినాయకుడు ఏమిటంటే
ఈ ప్రపంచం, ఈ భూగోళానికి ఆయన ఒక ప్రతీక. ఉమ్, ఈ చరాచర జగత్తునంతా కూడా ఒక ప్రతీక అయితే, ఈ ప్రపంచంలో ఎలుక ఒక అల్పజీవి. ఉమ్, కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులలోకెల్లా ఉమ్, అల్పజీవులైనటువంటి వాళ్ళని కూడా తన పాదాల దగ్గర ఆశ్రయం ఇచ్చి రక్షించి బ్రోచేటువంటి వాడు కాబట్టి ఆ భగవంతుడు మానవులను, ఇతర సర్వ ప్రాణికోటిని రక్షించేటువంటి వాడు కాబట్టి తన ఆశ్రయంలోకి ఎలుకను తీసుకున్నాడని ఒక కథ మనకు ఉంది. ఓకే. ఇంకొకటి ఏమిటంటే, ఎలుక తామస ప్రవృత్తికి ప్రతీక. వినాయకుడు సత్వగుణానికి ప్రతీక. మనకి 3 గుణాలు ఉంటాయి, సత్వ రజస్ తమో గుణాలు. సత్వగుణం అంటే సాత్వికులు, చాలా మంచి వాళ్ళు అనమాట. రజోగుణం అంటే రాక్షసత్వం, రాక్షసులంతా, దేవతలంతా సత్వగుణం కలిగిన వాళ్ళు. దేవతలంటే ఎవరో కాదండి, మంచి గుణాలు కలిగిన వాళ్ళు దేవతలు, చెడ్డ గుణాలు కలిగిన వాళ్ళు రాక్షసులు అంతే. దేవతలంటే ఏవో కథల్లో వాళ్ళకి 4 చేతులు ఇలా చెప్తారే తప్ప, అంటే మనిషి మంచివాడుగా ఉండాలి, సాత్విక గుణాన్ని కలిగి ఉండాలి, రజోగుణం కలిగి ఉండొద్దు. తమో గుణం అంటే మూర్ఖులు. తమో గుణం అంటే మూర్ఖులు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఆ మూర్ఖత్వ, అజ్ఞానం నుంచి జ్ఞానం కావడానికి అటువంటి ఎలుక తమో గుణానికి ప్రతీక. కాబట్టి సత్వగుణ సంపన్నుడైనటువంటి వినాయకుడు తమో గుణంతో కలిగినటువంటి ఈ అల్పజీవులను తన దరికి చేర్చి వాళ్ళలో ఉన్న తమో గుణాన్ని పోగొట్టి వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వాడు వినాయకుడు. ఇంకొకటి మరేం చెప్తారంటే, భాద్రపద మాసం వర్షాకాలం. వర్షాకాలంలో పంటలు విపరీతంగా పండేటువంటి కాలం, వర్షాలు పడితే. ఈ పంటలన్నింటిని కూడా ఎలుక పొలాల్లోకి దూరి ఎలుకలు పాడు చేస్తాయి కదా, పంట నాశనం అయిపోతుంది. అటువంటి పంట నాశనాన్ని అరికట్టడానికి, నాశనం కాకుండా ఉండడానికి ఆ మూషిక జాతినంతా కూడా తన దగ్గర పెట్టుకొని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా ఎలుకని వాహనంగా పెట్టుకున్నారు అని మరొక కథ ఉంది. ఇలా రకరకాల ప్రతీకలు ఉన్నాయి. అసలు వినాయకుడి యొక్క ఏనుగు శిరస్సే ఎందుకు, ఏనుగు ముఖమే ఎందుకు అంటే, ఏనుగు ఇక్కడ జ్ఞానానికి ప్రతీక, ఏనుగు విజ్ఞానానికి ప్రతీక. కాబట్టి తర్వాత వక్రతుండము అనేది మానవ ప్రవృత్తికి సంబంధించినటువంటిది. తర్వాత 2 విశాలమైన చెవులు ఉంటాయి, ఏనుగు చెవులు ఉంటాయి. ఈ చెవుల యొక్క పరమార్థం ఏమిటంటే, వినాయకుడి దగ్గరికి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా చెవిలో వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు. చెవి దగ్గరికి, అలాగే నంది దగ్గర కూడా మనం వెళ్ళి ఒక చెవిలో చెబుతాం. ఈ 2 చెవుల యొక్క వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, భక్తులు తమ కోరికలను వినాయకుడి ఒక చెవిలో చెబితే ఆయన దానిని స్వీకరించి అందులో మంచి చెడులను గమనించి చెడుని ఈ చెవి నుంచి బయటికి విసర్జిస్తాడట. అంటే కోరికలు కోరేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. నేను బాగుపడాలి, నేను బాగుండాలి అనకుండా నా ఎదుటివాడు నాశనం అయిపోయాలని కోరికలు కోరేవాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోరికల్ని ఇక్కడ ఆయన ఫిల్టర్ చేసుకుంటారు. ఫిల్టర్ చేసుకొని ఈ చెవిలో విన్నటువంటి వాటిని ఆయన ఫిల్టర్ చేసుకొని చెడునంతా ఈ చెవి నుంచి వదిలేసి మంచిని ఈ చెవి నుంచి గ్రహించాలి. మనుషులు కూడా ఎవరైనా చెప్పుడు మాటలు వింటే అది వినాలి, కానీ దాన్ని పట్టుకొని మనం రాద్ధాంతానికి దిగటం, ఇలాంటి జగడాలు చేయటం అనేది చేయకూడదని ఒక మంచిని చెప్పేటువంటి సందేశం. తర్వాత ఆయనకి చిన్న కన్నులు ఉంటాయి. ఆ చిన్న కన్నులు ఏమిటంటే సూక్ష్మ దృష్టి. అంటే మనం సూక్ష్మ దృష్టితో, మనకు పెద్ద పెద్ద కన్నులు అన్ని చూసినా అంతర్గతంగా ఒక అంతర్నేత్రం అనేది ఒకటి ఉంటుంది. దాని వెనక ఒక మనిషిని చూడగానే మనం వాళ్ళ మాట తీరుని బట్టి అంచనా వేస్తాం. అటువంటి సూక్ష్మ దృష్టి వల్ల భక్తులలో ఉన్నటువంటి మంచి లోపాలను, మంచి గుణాలను భగవంతుడు స్వీకరించి మంచి వాళ్ళని దరికి చేరుస్తాడు. చెడ్డవాళ్లలో ఉన్న చెడు గుణాలని పారద్రోలి వాళ్ళని కూడా మంచివాళ్ళుగా తయారు చేస్తాడు. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గౌరీశంకర్ గారు.
నిజంగా భగవంతుడు నిజంగా ఇన్ని మంచి గుణాలు అందరికీ కూడా ప్రసాదించాలని ఈ వినాయక చవితి నాడు మనందరం కూడా కోరుకుందాం. సమాజం అంతా సుసంపన్నంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి. దానికి మన వంతు మనం 100% ప్రయత్నం చేయాలి. దాన్ని ప్రయత్న రూపంలో భాగంగానే ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇలాంటి వీడియోస్‌ని అందరికీ చేరవేయండి లైక్ చేసి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో వినాయకుడికి సంబంధించి మళ్ళీ కలుద్దాం. నమస్తే.